అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం కృష్ణాదేవిపేట గ్రామంలో శ్రీ చక్కావారి వెంకట పద్మావతి కళ్యాణ మండపం కొత్తగా అయితే ప్రారంభించారు. అది ఎక్కడుంది అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ రోడ్లో ఈ ఫంక్షన్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఎక్కువ ప్లేస్లో అయితే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వెళ్ళి చూసి వచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను రండి. ఓకే, ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. సో ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంది. సో ఎవరు వచ్చినా చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చు. సో చూడండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తా చూడండి. దానికి ఆపోజిట్లో అయితే ఇది ఉంది. సో ఫంక్షన్ హాల్ ఉన్న ఫీచర్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి, అలాగే పార్కింగ్ ప్లేస్ అవన్నీ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, నేను నర్సీపట్నంలో కూడా ఇంత హాల్ అయితే చూడలేదు. చాలా బిగ్ సైజు, పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంచారు వీళ్ళు. సో ఒకసారి హాల్ లోపలికి వెళ్ళి చూద్దాము. పవర్ కూడా మన జనరేటర్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయి, అంత చిన్నవి అయితే కాదు. ఒక 5 మెంబర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు ఇందులో. ఇవి కూడా పర్ డేకి రెంట్కి ఇస్తారని చెప్పేసి అక్క వాళ్ళు చెప్పారు. సో లెఫ్ట్ సైడ్ అయితే 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే, బర్త్డే ఫంక్షన్స్ జరుగుతాయి కదా. సో ఒకసారి హాల్ చూపిస్తాను రండి. ఒకసారి పైకి వెళ్దాం. ఇది కిందనైతే లేదు, పైన అయితే ఏర్పాటు చేశారు. సో స్కూల్ కూడా ఉంది బ్యాక్ సైడ్. సో ఇదే బర్త్డే ఫంక్షన్ హాల్ అనమాట. బర్త్డేనే కాదు, చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఏం చేసుకోవచ్చు ఇందులో. ఇంకా వర్క్ అయితే అవుతుంది, అది కూడా కంప్లీట్ అయిపోద్ది ఈ మంత్ ఎండింగ్కి. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చాలా సింపుల్గా, చాలా అఫీషియల్గా ఉంది లోపల కూడా. సో కొద్ది రోజుల్లో అయితే ఇది కూడా ఓపెన్ అయిపోద్దంట. ఇదేనండి ఫంక్షన్ హాల్, సూపర్గా ఉంది, చాలా పెద్దది. ఎంతమంది వచ్చినా సరే ఈజీగా కూర్చోవచ్చు లోపల. డిజైన్స్ కానీ సీలింగ్ వర్క్ కానీ చాలా బాగా చేయించారు. ఈరోజు ఓపెనింగ్ అంట. సో వాళ్ళ బంధువులందరూ వచ్చారు, అలాగే లంచ్ కూడా ఏర్పాటు చేశారు. విలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తారు ఇక్కడికి. సో చాలా సందడిగా ఉంది ఈ హాల్ మొత్తం కూడా. ఇంకొద్ది రోజుల్లో ఇక్కడ పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇంకా చాలా హడావుడిగా అయితే ఉంటుంది ఇక్కడ. సో ఒకసారి ఏమేమి ప్రిపేర్ చేసి చూద్దాం రండి వంటకాలు.
ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అయితే అందించారు. అలాగే వంటలు చేసింది మా ఫ్రెండ్ కొమ్మికి అనమాట. సో రీజనబుల్గా తీసుకుంటారు ప్రైస్ రేటు కూడా. సో అన్నీ కూడా వండుతారట, వెజ్ అండ్ నాన్ వెజ్. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను, తను కాంటాక్ట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఫుల్గా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. సో ఎవరికైనా ఈ మండపం కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేడీపేటలో జరిగే వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయబడుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.